ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇది కొద్ది మాటలు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. మరియు యూదుడైన మర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములను ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యతను ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకునే ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు ఆశ్వరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములున్న యూదులందరికీ వారి క్షేమము కోరినట్టు విశ్వాస స్వార్థముల గల నట్టియు మాటలు గల పత్రికలు పంపెను. దేవుని సన్నిధిలో ఎస్తేరమ్మ గురించి మనం ఈ దినాన కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఎస్తేరమ్మ మరి బాధ్యత కలిగి ప్రార్థన చేస్తుంది. ఎస్తేరమ్మ మరి తన మీద ఉన్నటువంటి ఆ బాధ్యత ఏంటనంటే ప్రార్థన చేయాలి. ఎందుకు ఎస్తేరమ్మ ప్రార్థన చేస్తుంది? రాణి కదా, ఎస్తేరు రాణి. అవసరం ఏంటి ప్రార్థన అంటే తన జాతి వారిని, తన మరి ఇంటి వారిని, తన వారినందరినీ తను ప్రార్థించి విడుదల పొందుకునేటట్లుగా చేసింది. ఎస్తేరమ్మ ప్రార్థన దేవుడు ఆలకించి వారి క్షేమాన్ని ఇచ్చాడు, వారికి విడుదలనిచ్చాడు, ఆనందమునిచ్చాడు, సంతుష్టి అయిన ఘనతను కలగచేశాడు. కాబట్టి ఎస్తేరమ్మ దేవుని సన్నిధిలో 3 దినాలు అన్నపానములు మానుకొని తన చెలికత్తెలతో ప్రార్థన చేసింది. కష్టమైనటువంటి కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎస్తేరమ్మ తన సింహాసనాన్ని దిగి తన స్థితిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించడానికి తన చెలికత్తెలతో కూడా ఆ ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థనతో ఎస్తేరమ్మ దేవుని సన్నిధిలో కనపడుతూ ఉంది, ప్రార్థించి ఉన్నది. ఆ ఎస్తేరమ్మ ప్రార్థనను బట్టి తన జాతి వారందరికీ విడుదల అనేది కలిగింది. అందును బట్టి ప్రతి సంవత్సరం ఒక పూరిమి పండుగ దినముల ద్వారా ఆచరించటమే కాకుండా ఉపవాస దినాలని ఏర్పాటు చేసుకున్నారంట, విలాప దినాలని ఏర్పాటు చేసుకున్నారంట. తన మీదను తన వంశపు వారి మీదను అవి ఒక బాధ్యతగా ఎంచుకొని ప్రతి సంవత్సరం మానక ఎస్తేరమ్మ ఉపవసించి ప్రార్థన చేస్తుంది. 121 సంస్థానాలకి మరి పత్రికలు, విశ్వాసహితమైనటువంటి పత్రికలు ఆమె పంపిస్తూ ఒక ఆజ్ఞ జారీ చేస్తూ ఎస్తేరమ్మ ముందుకు కొనసాగుతూ ఉంది. నీ జీవితంలో రక్షణ పొందావు, మారు మనసు పొందావు, సంఘంలో చేర్చబడ్డావు, పరిచర్య చేస్తూ ఉన్నావు. అనేక మందికి మరి నువ్వు దీవెనకరంగా ఉండాలనంటే బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. కుటుంబంలో బాధ్యత ఉండాలి, సంఘములో బాధ్యత ఉండాలి, నీ చదువులో బాధ్యత కలిగి నువ్వు చదువుకోవాలి. అలాగే నువ్వు చేసే పనిలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే ఎస్తేరమ్మను మరి ఆశీర్వదించాడు. ఎలా? ఒక బానిస ఎస్తేరమ్మ మరి ఆజ్ఞ జారీ చేసి పత్రికలు పంపించి ఒక ముద్ర వేసేంత స్థితికి హెచ్చింపు జీవితాన్ని ఎస్తేరమ్మని మరి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఒక హెచ్చింపు జీవితంలోనికి నువ్వు వెళ్ళాలనంటే, నువ్వు ఉండాలంటే ఎస్తేరమ్మ వలె బాధ్యత కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు కోరుకోవాలి. ఎస్తేరమ్మ వలె నువ్వు ప్రార్థన చేస్తావా? ఎస్తేరమ్మ వలె బాధ్యత కలిగి ప్రార్థన చేస్తావా? నా పరిస్థితి మరి ఇది కదా, నేను ప్రార్థన చేయలేను. ఆ మాటలు కూడా ఎస్తేరమ్మ అన్నప్పుడు మొర్దెకై అంటాడనంట, ఏమనంటే ఈ సమయం అందేనా నువ్వు ఇక్కడికి మరి వచ్చావేమో, రాణిగా నువ్వు తప్పించబడవచ్చు, కానీ మరి నీ ఇంటి వారు కూడా నశించిపోతారు, అందును బట్టి నువ్వు కూడా నశించిపోతావు. ప్రార్థన చేయనటువంటి ప్రతి ఒక్కరు నశించిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. మరి ఎస్తేరమ్మకి జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఈ స్థితిలో ఉన్నావనంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. మనం కలిగిన స్థితిని బట్టి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అనేక మందిని ఆ ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుని సన్నిధికి నడిపించే వారిగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎస్తేరమ్మ మరలా పురుకొల్పబడి మొర్దెకై చెప్పినటువంటి మాటలను బట్టి మరలా పురుకొల్పబడి నేను నశించదను, రాజుగారి దగ్గరికి వ్యతిరేక్తంగా ఉన్నా ఆ పరిస్థితిలో నేను వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. ముందుగా నేను సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తాను. ఎస్తేరమ్మ ప్రార్థన ద్వారా వారి జాతి వారికి విడుదల కలిగింది. తన బిడ్డలకి, తన వారికి అందరికీ క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాడు. బాధ్యత కలిగి అవేమి విషయాలు మర్చిపోకుండా
ప్రతి సంవత్సరము కాలాలను ఏర్పాటు చేసుకొని, ఉపవాస దినాలను ఏర్పాటు చేసుకొని, సంతోష దినాలు అందరూ ఏర్పాటు చేసుకుంటారు. కానీ విలాప దినాలని ఎవరు ఏర్పాటు చేసుకోరు. కానీ ఉపవాస దినాలు దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసుకుంటుంది. విలిపించడానికి దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం బాధ్యత కలిగి అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంది ఎస్తేరమ్మ. ఆమె చేయటమే కాకుండా 121 సంస్థానాలకు కూడా పత్రికలు ఇలాగ ప్రార్థించాలి, ఇలాగ బాధ్యత కలిగి ఉండాలని చెప్పి విశ్వాస సహితమైన పత్రికలు ఆమె పంపించి ఉన్నది. అందును బట్టి ఆ ప్రజలకి ఈమె ఇంతగా బాధ్యతగా ఉండటానికి కారణం ఏంటనంటే ఎస్తేరు గ్రంథములో మరి 8వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, మరి యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టి అయిన ఘనతను కలిగెను. ఘనతనిచ్చాడు తన వారికి, తన జాతి వారికి క్షేమాన్ని ఇచ్చాడు, సంతుష్టి అయిన ఘనతనిచ్చాడు, క్షేమాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి మర్చిపోకుండా తన వారికి చేసినటువంటి ఆ కార్యాలని బట్టి ప్రతి సంవత్సరము ఎస్తేరమ్మ బాధ్యత కలిగి ఉంది. మనం కూడా రక్షింపబడిన నాటి నుండి బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. కుటుంబంగా ఏర్పాటైనటువంటి మనము కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. అనేక మంది మరి దేవుని సన్నిధిలో ఒక పనిని కలిగి ఉంటే, వ్యాపారాన్ని కలిగి ఉంటే, ఉద్యోగాలు కలిగి ఉంటే, ఆ పనిలో దేవుడు మనల్ని దీవించాలని అంటే, ఆశీర్వదించాలంటే, హెచ్చింపు జీవితంలోనికి మనం తీసుకువెళ్ళాలంటే ఎస్తేరమ్మ వలె మనం కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అటువంటి పట్టుదల మనకి కావాలి. దేవుడిని మర్చిపోక, దేవుడు చేసిన కార్యాలను మరొక దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎస్తేరమ్మని అతి శ్రేష్టమైన స్థలంలో ఎస్తేరమ్మను ఉంచాడు. తన ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు కలగచేస్తాడు. బానిస ఎన్నికలేనిదే, మరి వెలువేయబడినదే, మరి వెలువేయబడిన జాతికి చెందినటువంటి ఎస్తేరమ్మని బానిసగా చూస్తున్నటువంటి ఆ జాతిలో ఉన్న ఎస్తేరమ్మని దేవుడు కోరుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు కోరుకోవాలంటే, ఆశీర్వదించాలంటే, దీవించాలనంటే, కుటుంబంగా, సంఘంగా, వ్యక్తిగతంగా మనం చేస్తున్నటువంటి పనిపాట్ల వ్యాపారాల్లో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించాలనంటే, మనమున్న స్థితిని బట్టి దేవుని సన్నిధిలో బాధ్యత కలిగి ప్రార్థనలు చేసే వారంగా ఉండాలి. బాధ్యత ఎవరికైతే ఉంటుందో వారిని దీవించి ఆశీర్వదించే దేవుడు. మరి యేసయ్య శిలువలో పలికినటువంటి మాటల్లో బాధ్యత ఒక మాట అయి ఉన్నది. ఆ మాట తల్లిని అప్పగిస్తున్నాడు సహోదరుడికి కూడా చెప్తున్నాడు, ఇదిగో ఈమె బాధ్యత, తల్లి బాధ్యత నువ్వు తీసుకోవాలని తల్లికి చెప్తున్నాడు. సహోదరుని అప్పగిస్తున్నాడు. బాధ్యతల్ని శ్రమల్లో కూడా, ఇరుకుల్లో కూడా బాధ్యతలు నెరవేరుస్తున్నాడు మన ప్రభువైన యేసయ్య. మరి ఎస్తేరమ్మ కూడా మరి శ్రమల్లో దేవుడు విడిపించిన రీతిని బట్టి మేలుని మర్చిపోక బాధ్యత కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా తనకి మేలు దేవుడు కలగచేశాడు. మంచి స్థితిని, హోదాని దేవుడు మరి రాజుగారుగా మరి ఎస్తేరమ్మకు అనుగ్రహించాడు. దేవుడే అనుగ్రహించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దావీదు కూడా అంటాడు కదా 103వ కీర్తనలో, నువ్వు చేసిన ఉపకారం నేను నా ప్రాణం యెహోవాను సన్నిధించుము. నువ్వు చేసిన ఉపకారంలో నేను దేనిని మరొకడు. మన ప్రాణాలతో, మన జీవితాలతో, మన కుటుంబాలతో, మన బిడ్డలతో, మన సంఘాలతో మనం చెప్పుకోవాలి. ఏంటనంటే, దేవుడు చేసిన మేలును మనం మరవకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేని నువ్వు మరవకూడదు. మర్చిపోతే మనము మరి తగ్గింపు జీవితంలోనికి వెళ్ళిపోతాం, అనేక రీతిలుగా కృంగిపోతాం, అనేక రీతిలుగా నష్టాన్ని చూస్తాం. కాబట్టి ఎస్తేరమ్మ వలె బాధ్యత కలిగిన స్త్రీలంగా మనం ఉండాలి. ఏ స్త్రీ అయితే బాధ్యత కలిగి ప్రార్థిస్తుందో, ఏ స్త్రీ అయితే కుటుంబంలో ప్రార్థించే స్త్రీ ఉంటుందో, ఏ స్త్రీ అయితే బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందో, ఆ కుటుంబాలకి తన ద్వారా దీవెన కలుగుతుంది. మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని. దేవుడు కొనియాడే విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన యందు భయాన్ని, భక్తిని ఉంచిన స్త్రీలు ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన కూడా బాధ్యత కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని కోరుకుంటారు. ఎస్తేరమ్మ వలె మనము కూడా బాధ్యత కలిగి ప్రార్థన జీవితాన్ని మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, మనకి, మన ఇంటి వారికి దేవుడు క్షేమాన్ని, సంతుష్టైన ఘనతను, మరి దేవుడు విడుదలని అనుగ్రహించి క్షేమాలను నింపుతాడు.
కాబట్టి ఆ రీతిగా బాధ్యత కలిగిన స్త్రీలంగా ప్రార్థన చేద్దాం. అనేక మంది మేలు కొరకు, విడుదల కొరకు, క్షేమం కొరకు మరి మనం ప్రార్థిస్తూ అనేక మందికి విశ్వాసయుతమైన మాటల్ని పత్రికలుగా మనం పంపిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా ప్రార్థనలు ఆలకించి క్షేమాన్నిచ్చే దేవుడు. కాబట్టి ఎస్తేరుకి ఇచ్చినటువంటి అసంతుష్టి అయిన ఘనత, క్షేమం తన జాతి వారికి, తన వారికి, వంశం వారికి ఇచ్చినటువంటి ఆ క్షేమం, విడుదల, సంతుష్టి అయిన ఘనత మనం కూడా పొందుకున్నట్లుగా ఎస్తేరమ్మ వలె బాధ్యత కలిగి ప్రార్థనను మనం చేద్దాం. తద్వారా గొప్ప మేలును మనం పొందుకుందాం. దేవుడు ఈ చిన్న మాటలు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు నాయనా. ఈ సమయంలోనైనా ఎస్తేరమ్మ నా తండ్రి ప్రతి సంవత్సరము నా తండ్రి అయా నా తండ్రి ప్రభా తన మీదను తన వంశం వారి మీదను ఒక బాధ్యతగా వాటిని పెట్టుకొని ఉపవాస దినాలని ఆచరిస్తుందయ్యా, అనుసరిస్తుందయ్యా ప్రభా, ప్రార్థిస్తుంది నాయన. ఆ రీతిగా ప్రభా తన జీవితంలో తన జాతి వారి చేసిన మేలులు ప్రభా అయా నాయన నీ సన్నిధిలో ఉపవసించి ప్రార్థించినప్పుడు మేలులతో నింప, విడుదల లేని సమయంలో క్షేమం లేని సమయంలో బానిసలుగా ఉంటున్న ఆ సమయంలో ప్రభా ఎస్తేరమ్మ రాణిగా ఉన్నప్పటికీ నీ సింహాసనాన్ని విడిచి తన చెలికత్తెలతో ఉపసించి ప్రార్థన చేయటం ద్వారా సంతుష్టి అయిన ఘనత, క్షేమము, విడుదల దేవుడు ప్రభా తన జాతి వారికి అనుగ్రహించాడు నాయన. అందును బట్టి ప్రతి సంవత్సరం తండ్రి ఎస్తేరమ్మ ఉపవాస దినాలను ఏర్పాటు చేసుకొని ఒక బాధ్యతగా ఎంచుకొని ఆ ఉపవాస దినాల్ని అనుసరించటం ద్వారా ఇంకా ప్రభా నా తండ్రి మేలులతో నింపిన దేవుడివి, ఎస్తేరమ్మని దీవించిన దేవుడివి, హెచ్చింపు జీవితంలో నాకు అతి శ్రేష్టమైన స్థలములో ఎస్తేరమ్మ ఉండటానికి నీ కృపను చూపించావయ్యా. ఎస్తేరమ్మ వలె మేము కూడా బాధ్యత కలిగిన స్త్రీల వలె సంఘములో ప్రార్థించినట్లుగా, కుటుంబంలో ప్రార్థించినట్లుగా అనేక మంది విడుదల కొరకు, క్షేమము కొరకు, ఘనత కొరకు నాయన మేము ప్రార్థించే స్త్రీలను ఉన్నట్లుగా నీ కృపను చూపించండి. మిమ్మల్ని అనుసరించే వారంగా, మీ మాటలు వినేవారంగా ప్రభా నీ సన్నిధిలో మీరు కూడా ఏ రీతిగా బాధ్యతగా ఉన్నారో మేము కూడా నా బాధ్యతగా ఉండి ప్రార్థించేవారు ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బాధ్యత కలిగినటువంటి వారంగా కుటుంబాల్లో, వారికి ఇచ్చిన చదువుల్లో, వారికి ఇచ్చినటువంటి పనిపాటల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, సంఘాల్లో, పరిచర్యల్లో, ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో బాధ్యత కలిగిన వారిగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నిండాలుగా వర్ధిల్ల చేయమని ఈ మాటల ద్వారా, ప్రార్థన ద్వారా బిడ్డలకి మీ దాంచిన మేలు అనుగ్రహించి సహాయం చేయమని మా ప్రభునేసు క్రీస్తు నామముపేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.